కొన్నిసార్లు మన కోరికలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవునా కదండి? చాలా విచిత్రంగా ఉంటాయి మన కోరికలు. మనం కోరుకున్న ప్రతి కోరికను దేవుడు తీర్చేస్తే పరిస్థితులన్నీ వేరే రకంగా ఉంటాయి. భక్తుడు ఒక ఆయన ఇలా కోరాడు. ఒక పెద్ద ఒక పెద్ద ఆయన దైవజనుడే, ప్రవక్తే. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ప్రభా నన్ను బ్రతికించయ్యా అన్నాడు. మంచిదే కదా కోరిక. గాఢాంధకారపు లోయలో, సముద్రపు లోతు అగాధపు లోయలో, ఏమండి ఆ లోతులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఒక ప్రవక్త. ప్రభా నేను అగాధములో ఉన్నాను ప్రభా, నీ సముద్రపు దిగాంతములో ఉన్నాను ప్రభా, కాబట్టి నన్ను బ్రతికించు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి ప్రార్థన ఆలకించి ఆ సముద్రపు లోతులో ఉన్న ఆ ప్రవక్తను తీసుకుని వచ్చి ఒడ్డు మీద పెట్టాడు. సరే, ఒడ్డు మీద పెట్టిన తర్వాత అంతా బాగా ఉంది. దేవుడు చెప్పినట్లు చేయమన్నాడు. సరే, దేవుడు చెప్పినట్టు మరలా చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరలా ఏమైందంటే, మరలా 4వ అధ్యాయం వచ్చేసరికి మరలా ఒక కోరిక కోరుతున్నాడు. ఏంటా కోరిక అంటే 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక కోరిక కోరాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కోరిక కోరాడు. ఏంటా కోరిక అంటే, నన్ను బ్రతికించు. ఎప్పుడైతే నన్ను బ్రతికించమని కోరాడో దేవుడు బ్రతికించాడు. మరలా 4వ అధ్యాయము 3వ వచనం వచ్చేసరికి మరలా అంటున్నాడు, నీవు నన్ను చంపేమంటున్నాడు. ఏమంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? అక్కడ బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చనిపోమని ప్రార్థన, చంపేమంటున్నాడు. బ్రతుకుట కంటే చచ్చిపోవటం మేలు. చాలాసార్లు మనం ఇలాగే కోరుతాం దేవుణ్ణి. కోరమని చెప్పండి. బాధలు ఎక్కువైపోయి అనుకోండి, ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోవడం? మేలు ప్రభు నన్ను చంపే. మొన్న ఒక ఆయన ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే, ప్రార్థన చేద్దామని చెప్పేసి అంటున్నాను. ఈలోగా అతను తన కుటుంబంలో ఉన్న బాధలన్నీ చెప్తున్నాడు. అంతకుముందే వారి ఇంట్లో చాలా బాధలు కష్టాలు ఉన్నప్పుడు 2-3 సార్లు సంఘ పెద్దలు మేము వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం ఏంటంటే, ఏటకెళ్ళారు. ఇంచుమించు ఒక 20,000 రూపాయలు బాగా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా సంతోషంతో ఆనందంతో ఉన్నాడు. కొన్ని బాధలు బట్టి ఆయన అన్న మాట ఏంటంటే, నేను చచ్చిపోవడం బెస్ట్ అండి, నేను చచ్చిపోవాలని ప్రార్థన చేయమని. చూడండి, కోరిక చూడండి. బాగా ఎంత వచ్చింది? 20,000 బాగా వచ్చింది. ఆ యాటకి వెళ్ళడానికి ముందేమనంటే, చేపలు పడాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. అలాగే ప్రార్థన చేస్తాం. బాగా ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయమంటున్నాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేయమన్నాడు? చనిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. నాకు చాలా ఏడుపు వచ్చింది. నేను కన్నీటితో, నాకు కొంచెం దగ్గర అవుతాడు, కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేశాను. నేను ఏడుస్తూ ఉంటే అతను కూడా ఏడ్చేసి పాస్టర్ గారిని బాధలు ఎక్కువగా ఉన్నాయండి, అందుకే అండి నాకు చనిపోవాలని ఉందండి. నేను ఒకటే చెప్పాను, నువ్వు బాధపడవలసిన పని లేదు, నువ్వు ప్రార్థించే దేవుడు ఖచ్చితంగా నీ బాధలన్నిటి నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. చాలాసార్లు మనకేమనిపిస్తుందంటే, కుటుంబంలో ఉన్న బాధలు బట్టి, ఏమండి దూషించే వారిని బట్టి, అవమానించే వారిని బట్టి కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది, ఎందుకు నేను బ్రతకడం, నేను చనిపోవడం మేలు కదా, నేను ఉండి ఎవరికి లాభము, నేను చనిపోతే బాగుంటుంది అనుకుంటాం చాలాసార్లు. అలా మనం కోరుకున్న ప్రతిసారి కోరుకున్న ప్రతిసారి చచ్చిపోతే బాగుంటుందా? మన పట్ల ఒక ప్రణాళిక దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. నీ పట్ల ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన వెనకాల దేవుని చిత్తం ఉంటేనే అది జరుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.